ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 44వ కీర్తన మొదటి వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు తెలియజేసిరి. ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన కోరహు కుమారులది. కీర్తనలో దావీదు భక్తుడు, అలాగే సలోమోను, మోషే, ఆసాపు, తర్వాత కోరహు కుమార్, ఇలా చాలా మంది చాలా కీర్తన రచించారు. అయితే ఇక్కడ కోరహు కుమారులు అని పేరు పెట్టి వీళ్ళు కీర్తన రాశారు. జాగ్రత్త గమనించాం. ముందుగా ఒక సంఘటన చెప్తాను. మన బంధువులలో గమనించండి, మన బంధువులలో దూరపు బంధువులు అనుకోండి, వారిలో ఒకడు ధనవంతుడుగా మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఎవరైనా మనల్ని పలాని ఆ ధనవంతుడుగా ఉన్నవాడు, పలాని ఉద్యోగంలో గొప్ప ఉద్యోగంలో ఉన్నవాడు మీకు తెలుసా అంటే మనం ఏం చెప్తామంటే, అతను మా సొంత బంధువు అండి, అతను మా రక్తం అని చెప్తాం. కానీ అతనేమో చాలా దూర బంధువు అయి ఉంటాడు. మనం అతనితో సరిగా కూడా సంబంధాలు కలిగి ఉండకపోవచ్చు. అదే ఒక దగ్గర బంధువు మన రక్త సంబంధికుడయ్యి పాపం చాలా హీనమైన స్థితిలో ఉంటాడు. ఉదాహరణ అనుకుందాం, దారిలో వస్తూ ఉంటే ఒకళ్ళు తాగి పడిపోయినాడు అనుకోని, అతను మనం చాలా దగ్గర బంధువు. ఎవరన్నా వచ్చి ఏమయ్యా అతను మీ బంధువే కదా, తీసుకెళ్లొచ్చు కదా అంటే చాలా సందర్భాలు ఏమంటారంటే చాలా మంది, అతను ఎవరో మాకు తెలియదయ్యా, అతను మా బంధువు కాదు అని చెప్పే రోజులేవి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కారణం, స్థితికి విలువనిస్తున్నాం, ధనానికి విలువనిస్తున్నాం, పేరు ప్రఖ్యాతులకి విలువనిస్తున్నాం. ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కోరహు కుమారుల గురించి చెప్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు అనంటే, కోరహు కుమారులు చాలా అద్భుతమైన కీర్తన రచించారు. కానీ వీరైతే కోరహు కుమారులు కాదు. వీరి తాత పితరులైన వాడు తాతగా బహుశా 4-5 తరాల తర్వాత ముందే ఉండొచ్చు. కోరహు వాళ్ళ తాత, వాళ్ళ వంశం కోరహు వంశం, లేవీయుల వంశం, వారి వంశంలో నుంచి వచ్చారు వీళ్ళందరూ. అయితే వీరు ప్రత్యేకించి వారి పితరులైన కోరహు రచించిన కోరహు కుమారులు అని ప్రస్తావించారంటే దీనిలో చాలా గూఢార్థమైన అర్థం ఉంది. సహజంగా నేను ఇంతకుముందు చెప్పా, గొప్పవాడైతే వాడు మనకు సంబంధం లేకుండా వాడు మనవాడు, పేదవాడు దరిద్రుడిగా ఉన్నవాడు వాడు మనవాడైన మనవాడు కాదు అనేది చెప్పే దినాలైతే, కానీ కోరహు దినాల్లో వారి కుమారులు కీర్తన రచించిన దినాలు ఎలా ఉందంటే, వారు మరి ప్రత్యక్ష గుడారంలో ద్వారపాలకులుగా పనిచేస్తున్నారు, దేవుని సన్నిధిలో వాయిద్యములు వాయించే వాళ్ళుగా ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతించేవారుగా ఉన్నారు. ముఖ్యంగా కీర్తనలు రచించి స్వరపరిచి దేవుని సన్నిధిలో పాడే గాయక బృందంలో ఉన్నారు కోరహు కుమారులు. అయితే వీరు రచించిన కీర్తనకి కోరహు కుమారులది అని పెట్టారు. కారణం చూడండి, వారు తమ పితరుడైన మరి కోరహు గురించి విన్నారు. ఎందుకంటే నేను ఒక వాక్యం చదివా. ఈ వాక్యం ఎందుకు చదివానంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విన్నాము, మా పితరులు దాన్ని మాకు తెలియజేశారు. అంటే పూర్వకాలమందు ఏదేది జరిగిందో ప్రతిదీ వీళ్ళకి తెలుసు. కానీ ఈ చదివిన కీర్తనలో దేవుని స్తుతిస్తూ ఉంది. కానీ ఆ సందర్భం కోసం ఆ మొదటి వచనం చదివా. పూర్వకాలంలో వారి పితరులు ఏమేమి చేశారో మొత్తం ఉంది, వారి దానికి అంతా తెలుసు కాబట్టి వారు ఏం చేశారంటే, అయ్యా, మా తాతైన కోరహు ఒకవేళ దేవునికి, దేవుని సంఘమునకు, దేవుని మందిరమునకు వ్యతిరేకంగా ఉన్నాడేమో, కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. మేము దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి దేవుని మందిరంలో పాటలు పాడుతూ వాయిద్యములు వాయిస్తూ ద్వారపాలకులుగా ఉంటూ నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మాకు అట్టి కృపనిచ్చాడు. గమనించండి, అసలు కోరహు ఏం చేశాడు? కోరహు మరి మోషే మీద, అహరోను మీద 250 మంది సభికులలో పెద్దవారిని ఏర్పాటు చేసుకుని వారిని తీసుకొని మరి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఇక మీతో మాకు పని లేదు, పాళెంలో ఉన్న ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు పవిత్రుడే, పరిశుద్ధుడే, మీరు మాకు యాజకత్వం చేయబడలేదు, మీరు మాకు నాయకత్వం చేయబడలేదు, మేమే నాయకత్వం చేసుకోగలము, మేమే యాజకత్వం చేసుకోగలమని మోషేకు ఎదురుగా తిరుగుబాటు చేశారు. గమనించండి,
దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. వారందరినీ రేపు మరి ప్రత్యక్ష గుడారం దగ్గర దీపర్తలు తీసుకురామంటే ఆ 250 మంది దీపర్తలు తీసుకెళ్లారు. అహరోను కుమారులు కూడా దీపర్తలు తీసుకుని వెళ్తే దేవుని యొక్క ఉగ్రత ఆ 250 మంది మరి దీపర్తలు తెచ్చిన వారిని దహించి వేసిందంట. అంతేకాకుండా కొరాహు ఆ ఇంటి పక్కన ఉన్న వారందరినీ మరి మోషే దూరంగా వెళ్ళమన్నాడు. కారణం దేవుడు ఒక వింత పుట్టిస్తే భూమి 2గా చీలినప్పుడు కొరాహు దాంట్లో పడి చనిపోయాడంట. అక్కడ అందుకే ఒక వింత పుట్టించినప్పుడు బైబిల్లో ఒక వింతైన మరణం కొరాహుది. గమనించండి, అటువంటి కార్యాన్ని చేసిన మరి కొరాహుని వారి కీర్తన రచిస్తూ కొరాహు కీర్తనలు పెట్టారంటే మా పితరుడైన కొరాహు ఒకవేళ దుర్మార్గుడే, ఒకవేళ దేవునికి వ్యతిరేకే, ఒకవేళ సమాజంలో వ్యతిరేక అయినచ్చు, కానీ మేము అలాంటి వారం కాదు. ఈ వాక్యం మనతో చాలా చక్కగా మాట్లాడుతుంది. నేటి దినాల్లో ఒకప్పుడు మన పితరులు ఎలా ఉన్నారో మనకు తెలియదు. మన మొదటి తరం అయితే మనకు తెలుసు, దానికి ముందు పితరులు ఎలా ఉండేవారో మనకు తెలియదు. కానీ మన పితరుల్లాగా మనం ఉన్నామా? ఒకవేళ మన పితరులు చక్కని మార్గంలో ఉంటే ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామా? ఒకవేళ మన పితరులు సరైన మార్గంలో లేక, దేవునితో ఒడబడిక లేక, దేవుని ఆలయంతో నాటబడి ఫలించే అనుభవం లేని వారుగా ఉంటే మనం వారి మార్గంలో వెళ్తున్నామా? లేదా మనము కొరాహు కుమారులు ఎలాగో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అలాంటి మార్గంలో వస్తున్నామా? గమనించండి. ఎందుకంటే దావీదు కీర్తన మొదటిలో కీర్తనలో ఒక మాట ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు వారు ధన్యులు అని చెప్పాడు. నిజం, కొరాహు కుమారులు దుష్టుల మార్గంలో వెళ్ళాల. వారు దేవుని మందిరంలో నాటబడి ఫలిస్తూ దేవుని సేవలో ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి మనం కొరాహు కుమారులు రచించిన కీర్తనలు పాడుతున్నాం. కొరాహు కుమారులు రచించిన కీర్తనలు చదువుతూ ఉన్నాం. దేవుడు వారికి అంత ధన్యత ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో వారి పేరు లిఖించబడే అవకాశాన్ని ఇచ్చాడు. మరి మన జీవితంలో ఎలా ఉన్నాం? మన పితరులు మంచి మార్గం నడిచిన ఆ మార్గాన్ని మనం నడుచుకోవాలి. ఒకవేళ మన పితరులు సరైన మార్గం లేకపోయినా మనం నడిచిన మార్గంలో రేపు మన బిడ్డలు నడవాలి. మన బిడ్డలకు, మన తరాలకు మాదిరిగా ఉండాలి. కాబట్టి దైవ భక్తి కలిగి మనం ఎప్పుడైతే నివసిస్తామో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభువా చక్కని మాటలు కొరాహు కుమారులు రచించిన కీర్తనల గురించి చెప్పడం జరిగింది. ప్రభువా, తమ పితరులు మంచి మార్గంలో లేకపోయినా వీరు సరైన మార్గంలో ఉంటూ తమ ముందు తరాలకు వారి మార్గదర్శకులుగా ఉన్నారయ్యా. అట్టి కృప మా బిడ్డలకు, మా తరాలకు, రాబో తరాలకు మేము కూడా సరైన మార్గం చూపించే విధానాన్ని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అట్టి కృప మాకు చూపించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానం దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.